న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ గతంలో టర్కీ పర్యటనలో డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన వస్తున్న టైంలో కొత్తది కాక మళ్ళీ పాత ఎయిర్ ఫోర్స్ 1లోనే ఆయన రిటర్న్ వచ్చిన నేపథ్యం ఉంది. ఆ వార్తాంశానికి సంబంధించి ఒక కథనాన్ని ఎన్వైటీ న్యూయార్క్ టైమ్స్ ప్రచురిస్తే దానిపైన వారెంట్ ఇష్యూ చేశారు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతారు. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మీరు చెప్తేనే క్లియర్ గా ఉంటుంది. కరెక్ట్. నువ్వు జర్నలిస్ట్వి, అలాగే నేను కూడా ఈ మీడియాలోనే ఉన్న వ్యక్తిని. మన సోర్సెస్ మనకు ఉంటాయి. మన సోర్సెస్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడి నుంచి మనకు వార్త వస్తుంది, కొన్ని సోర్సెస్ నుంచి వస్తాయి. ఆ సోర్సెస్ బయటకి రివీల్ చేయలేనటువంటి సోర్సెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ప్రతి జర్నలిస్ట్ కు ఉంటాయి. గతంలో మనం చూసాం, ఈవెన్ అమెరికన్ జర్నలిస్ట్ కూడా వెళ్ళి ఒసామా బిన్ లాదెన్ ఇంటర్వ్యూ చేసి వచ్చారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఐమన్ అల్ జవారీని ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి అలాగే టెర్రరిస్టులని మన దేశంలో కూడా చాలా మంది మన జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చారు, నక్సలైట్లని ఇంటర్వ్యూ చేశారు. సో ఇది జర్నలిజంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి హక్కు, అధికారం. సో న్యూయార్క్ టైమ్స్ ఏం చేసిందంటే, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1, పాత ఎయిర్ ఫోర్స్ 1 తీసుకొని టర్కీ నుంచి రావాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడేమో కొత్త ఖతార్ వాళ్ళు డొనేట్ చేసినటువంటి బోయింగ్ ని అతను ఎయిర్ ఫోర్స్ 1 గా వెళ్ళేటప్పుడు వెళ్ళాడు. రిటర్న్ లో ఎందుకు వచ్చాడని వాడు ఇన్వెస్టిగేట్ చేసి వాడు ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే, ఖతార్ నుంచి వచ్చినటువంటి బోయింగ్ మీద $400-500 మిలియన్ ఖర్చు పెట్టి దాన్ని అత్యాధునికంగా తయారు చేసి దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని పెట్టి వాళ్ళు దాన్ని తీసుకువెళ్లారు అక్కడికి. దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 గా కన్వర్ట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ 1 గా కన్వర్ట్ చేసి దాన్ని అక్కడికి మనకు నేటో సమ్మిట్ కి తీసుకువెళ్ళారు. దాంట్లో వెళ్ళాడు ఆయన. కానీ వాళ్ళ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, సిఐఏ, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు, మన ప్రెసిడెంట్ ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏం చెప్పారంటే, ఈ విమానంలో అంటే పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్ని లేవు, దాంట్లో ఉన్న సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ దీంట్లో లేవు. నువ్వు వెడుతున్నది టర్కీకి వెడుతున్నావు, ఇరాన్ పక్కనే ఉంది. కాబట్టి ఇరాన్ ఇన్ని దేశాల్లో దాడి చేయంగా లేదు, నీ మీద దాడి చేయదని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేస్తే కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఆ దాడిని తట్టుకునేటువంటి దీంట్లో ఇంకా అటువంటి శక్తి లేదు, దీంట్లో ఆ ప్రోటోకాల్స్ అన్ని పెట్టలేదు. కాబట్టి సేఫ్ గా నువ్వు తిరిగి రావాలంటే పాత ఎయిర్ ఫోర్స్ 1లోనే రా అని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఫైనల్ గా దాంట్లో వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేసినందుకు నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేశం యొక్క సీక్రెట్, ఇది క్లాసిఫైడ్, ఇది ఎవరికి తెలియకూడదు, నీకు ఎలా తెలిసింది? కాబట్టి జవాబు చెప్పు అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇష్యూ చేశారు. అదే మన దేశంలో జర్నలిజం కి హక్కులు లేవు. మనం చూసాం కదా, అమ్మాయి యూరోప్ లో మోదీ గారు వెళ్ళినప్పుడు, ఫ్రీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మా దేశం, మీ దేశంలో అసలు ఫ్రీడమే లేదు. జర్నలిజం ఫ్రీడమ్ ఇండెక్స్ లో చూస్తే మనం ఎక్కడో పాతాళంలో ఉంటాము. మన దేశంలో జర్నలిస్ట్ అందరూ చచ్చిపోతున్నారు, వీళ్ళని కొనేస్తున్నారు. సిజేపీ పార్టీ కూడా అదే కదా, అంబానీ అదానీ వాళ్ళ ఛానల్స్ ను మూయాలి, గోదీ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరి మీద ఇన్వెస్టిగేషన్లు చేయాలి. ఇటువంటివన్నీ కూడా అంటే మన దేశంలో జర్నలిజం అంతా ప్రభుత్వం రన్ చేస్తోంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ రన్ చేస్తోంది. ఇక్కడ వాక్ స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు. కానీ ప్రతిరోజు ప్రింట్, తర్వాత మనకు న్యూస్ లాండ్రీ, మనకు ఇటువంటి గ్యాంగ్ అంతా ఉన్నారు కదా, టుకడే గ్యాంగ్, మనకు రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోజు కామెంట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఏషియా నెట్ కేరళలో అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి మోదీని తిట్టని వాళ్ళకి రోజే గడవదు. కాబట్టి ఇంత ఉన్నా కానీ కూడా ఇక్కడ ఫ్రీడమ్ లేదు, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, జర్నలిజం లేదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అంటే కానీ వాళ్ళని వారెంట్స్ ఇష్యూ అవుతాయి వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. దేశ రక్షణ ఇవన్నీ గుర్తొస్తాయి. మన దేశంలో దేశ రక్షణ గుర్తురాదు. మనం ప్రశ్నిస్తే కనుక ప్రభుత్వం కాలు రాస్తుంది. అబ్సల్యూట్ హిపోక్రైట్స్. అందుకని మనం ఇది ఎక్స్పోజ్ చేసి తీరాలి. వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వత్తాసు పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చూసాం, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. అసలు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది మన దేశంలో. చాలా పెద్ద పెద్ద పదాలు వాడతారు. ప్రతిరోజు మోడీని తిట్టండి బతకాలన్నటువంటి జర్నల్స్, మీడియా హౌసులు ఎన్నున్నాయి మన దేశంలో. అయినా కానీ మనకు స్వతంత్రం లేదు. అక్కడ మాత్రం ఎవరన్నా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.